పాడి పంటలు వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకి నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాసాచారి, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం కదిరి నందు మృత్తికా శాస్త్ర విభాగంలో పనిచేస్తున్నాము. ఈరోజు మనము చర్చించుకునేటటువంటి అంశం ఏంటంటే ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ మనకి మొక్కల్లో ఏమేం పనులు చేస్తాయి, అట్లనే వాటిని లోపాలని ఎట్లా గుర్తించాలి, తర్వాత వాటిని ఎలా నివారణ చేసుకోవాలి అనే దాని విషయం మీద మనం ఈరోజు చర్చించుకుందాము. సో దీంట్లో ప్రధాన పోషకమైనటువంటి నత్రజని మొక్కలో ఒకటి ప్రధానంగా పత్రహరితం ఏర్పడడానికి, మళ్ళీ అట్లనే ఈ మాంసకృతులు తయారయ్యేదానికి ప్రధానంగా ఇది తోడ్పడుతూ ఉంటుంది. ఇంకోటి వచ్చి మొక్క ఏపుగా పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే వేరుశెనగలో ఈ ప్రధాన పోషకమైనటువంటి నత్రజని లోపించినప్పుడు ఒకటి ఈ లోప లక్షణాలు మొట్టమొదటగా ముదురు ఆకుల్లో కనిపిస్తాయి. ఇది రైతు సోదరులు గుర్తుపట్టాలి. ఏ ఆకులో లోప లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి అనేది మనం కనుక తెలుసుకున్నట్లయితే రైతు సోదరులు దానికి తగినట్లు నివారణ చర్యలు చేపట్టినట్లయితే మనకి దిగుబడుల్లో వ్యత్యాసం రాకోకుండా ఉంటుంది. సో మొట్టమొదట నత్రజని ముదురు ఆకుల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుందంటే ముదురు ఆకులు అంతా కూడా ఈ ఎల్లో కలర్గా అంటే పసుపు వర్ణంలోకి మారి పాలిపోయినట్లు ఉంటుంది. నెక్స్ట్ లోప తీవ్రత ఎక్కువగా అయితే కనుక ఈ ఆకులు కూడా రాలిపోయేదానికి అవకాశం ఉంది. అట్లనే ఎప్పుడైతే పత్రహరితం లేని పరిస్థితులు ఏర్పడతాయో కిరణజన్య సంయోగక్రియ జరగదు, తద్వారా మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. తర్వాత ప్రధానమైనటువంటి పోషకం ఏంటంటే భాస్వరము. ఈ భాస్వరము వేరుశెనగలో ప్రధానంగా వేరు వ్యవస్థ ఏర్పడడానికి తోడ్పాటును కల్పిస్తుంది. మళ్ళీ అట్లనే శక్తి వినిమయ చర్యలు అంటే శక్తి ఏర్పడడానికి అంటే ఏటీపీ అనేది అంటాము. ఆ ఏటీపీ అనేది తయారు చేయడానికి భాస్వరం అనేది ఎంతైనా అవసరము ఉంటుంది. ఈ భాస్వరం లోప లక్షణాలు కూడా ముదురు ఆకుల్లోనే కనిపిస్తాయి. సో ఈ ముదురు ఆకుల్లో ఈ భాస్వరం లోప లక్షణాలు కనిపించినప్పుడు ఆకుల వెనుక వైపు మనం గమనించినట్లయితే మనము ఈ పటంలో చూపించిన విధంగా ఊదారంగు మచ్చలు అనేటివి ఏర్పడతాయి. భాస్వరం లోపించినప్పుడు పూర్తిగా దాదాపుగా వేరు వ్యవస్థే సరిగా ఏర్పడదు కాబట్టి ఆర్థికంగా రైతు సోదరులు ఎక్కువగా నష్టపోవాల్సినటువంటి అవసరం రావచ్చు. ఆ నష్టము మీకు సుమారుగా 60 నుంచి 80% వరకు వస్తుంది. పొటాషియం ముఖ్యంగా రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే నత్రజని లోపాలు కానీ లేకుంటే భాస్వరం లోపాలు కానీ రైతులు పాటిస్తున్నటువంటి పద్ధతుల వల్ల మీకు ఈ రెండింటి లోప లక్షణాలు సాధారణంగా మన పంటలో గమనించడం తక్కువగా ఉంటుంది. కానీ ఈరోజు ఏ రైతు యొక్క పొలం చూసినప్పటికీ కూడా ఈ పొటాషియం లోప లక్షణాలు మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నాణ్యతతో కూడినటువంటి గింజలు ఏర్పడాలన్నా, లేకుంటే మొక్కలో వ్యాధి నిరోధక శక్తి బాగా ఉండాలన్నా, లేకుంటే బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మొక్క తట్టుకొని నిలబడాలన్నా తప్పనిసరిగా మన భూమి లోపల పొటాషియం అనేది ఉండాలి. ఈ పొటాషియం అనేది లోపించినప్పుడు ఇక్కడ కూడా ముదురు ఆకుల్లోనే మొట్టమొదటిగా లోప లక్షణాలు ఏర్పడతాయి. తర్వాత ఈ లోప లక్షణాలు ఎలా ఉంటాయంటే మనం ఇక్కడ పటంలో చూపించినట్లు ఆకుల అంచులు వెంబడి మాడిపోయినట్లు కనిపిస్తుంది. తర్వాత ఈ క్రమేపీ మీరు ఈ దశల్లో నివారణ చర్యలు చేపట్టకపోయినట్లయితే కనుక మీకు మొత్తం ఆకు కూడా పూర్తిగా మాడిపోయినట్లు మనకి కనిపిస్తుంది. సో వీటి నివారణకి మనం ఏం చెప్తున్నామంటే ఒకటి భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టాలి, లేదా సిఫారసు చేసినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో యూరియా మరియు భాస్వరము మరియు పొటాషియం ఎరువుల్ని వేసుకున్నప్పుడు ఈ లోప లక్షణాలు చాలా వరకు తగ్గి మనము నాణ్యతతో కూడినటువంటి దిగుబడి సాధించుకోవచ్చు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.